హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. సృష్టికర్త అయిన దేవుడు సర్వ మానవాళిని ప్రేమించి తన కుమారుడైన క్రీస్తును ఈ మానవాళిని పాపము అనే శాపము నుండి వారిని రక్షించుటకు లోకమునకు పంపెను. మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి మరణము పొందియున్నారు గనుక ఏ నరుడును నశించిపోకూడదని దేవుడైన యెహోవా దేవుని కుమారుడైన క్రీస్తు బలియాగము ద్వారా సర్వ మానవాళిని పాపము నుండి మరణము నుండి విమోచించుటకు యేసుక్రీస్తును నియమించెను. అనాది కాలము నుండి దేవుడు తన ప్రవక్తల ద్వారా పలికించిన ప్రవచనాలు ఆత్మ ద్వారా బయలుపరచిన విధముగా ప్రవచనాల నెరవేర్పును దేవుని వాక్యం ద్వారా సమస్త మానవాళిని మంచి మార్గములో నడిపించుటకు యేసుక్రీస్తు జన్మించెను. క్రైస్తవ మతానికి ప్రధానమైన యేసుక్రీస్తు జన్మదినాన్ని స్మరించుకునే వార్షిక పండుగగా క్రిస్మస్ జరుపుకుంటారు. క్రిస్మస్ చాలా దేశాల్లో డిసెంబర్ 25న నిర్వహించబడుతుంది మరియు క్రిస్మస్ మతపరమైన మరియు సాంస్కృతిక వేడుక. క్రిస్మస్ జరుపుకోవడానికి గల కారణాలు. మతపరమైన ప్రాముఖ్యత ఏమిటంటే క్రైస్తవులు దేవుని కుమారుడని మరియు ప్రపంచ రక్షకుడని విశ్వసించే జీసస్ జననాన్ని క్రిస్మస్ గా పరిగణించి క్రిస్మస్ వేడుకలను ప్రపంచ వ్యాప్తముగా జరుపుకుంటున్నారు. క్రిస్మస్ ప్రేమ, ఆశ, శాంతి మరియు మోక్షానికి సంబంధించిన సందేశాన్ని గుర్తు చేస్తుంది. సంప్రదాయం. క్రిస్మస్ అందరికీ సెలవు దినం. పురాతన శీతాకాలపు అయనాంతం ఆచారాలను కలిగి ఉంటుంది. బహుమతులు ఇవ్వడం, పచ్చదనంతో అలంకరించడం మరియు విందు వంటివి వేడుకను మరింత సాపేక్షంగా చేయడానికి ప్రారంభ క్రైస్తవులు ఆరంభించారు. ఇప్పటికీ ఈ పద్ధతులను పాటిస్తున్నారు, ఎప్పటికీ పాటిస్తారు. సాంస్కృతిక ఉత్సవం. కాలక్రమేణా క్రిస్మస్ పండుగ అనేది క్రైస్తవేతరుల కూడా అనగా క్రైస్తవ మతస్థులే కాకుండా మిగిలిన మతస్థులు కూడా కొంతమంది జరుపుకునే విస్తృత సాంస్కృతిక సెలవు దినంగా పరిణామం చెందింది. క్రిస్మస్ చెట్లను అలంకరించడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం మరియు శాంతా క్లాజ్ వంటి ఆచారాలు ఆనందం మరియు ఐక్యతకు సార్వత్రిక చిహ్నాలుగా మారాయి. కుటుంబం మరియు సంఘంలో బంధాలు ఏర్పడడం. క్రిస్మస్ పండుగ ప్రజలను కుటుంబం మరియు స్నేహితులతో కలిసి బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మరియు విందు భోజనం పంచుకోవడానికి చాలా ప్రోత్సహిస్తుంది. అనుబంధాలను పెనవేసుకుంటుంది, అనుబంధాలను కలుపుతుంది, కలుపుకుంటూ పోతుంది. క్రిస్మస్ సద్భావన మరియు ఔదార్యాన్ని ప్రోత్సహిస్తుంది, ప్రత్యేకించి దాతృత్వ చర్యల ద్వారా. డిసెంబర్ 25వ తేదీన ఎందుకు క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు? బైబిల్లో యేసు పుట్టిన తేదీ వివరణ ఇవ్వబడలేదు. డిసెంబర్ 25 తేదీన ప్రారంభ క్రైస్తవులు రోమన్ పండుగగా అనగా సాటర్నాలియా లేదా శీతాకాలపు అయనాంతంతో సమానంగా ఎంచుకున్నారు. క్రిస్మస్ చీకటిలోకి వచ్చే ప్రపంచపు కాంతికి ప్రతీక. క్రిస్మస్ ఇప్పుడు అన్ని నేపథ్యాల ప్రజలను ప్రేమ మరియు ఐక్యత యొక్క ఆత్మతో ఒక చోట చేర్చే ప్రపంచ వేడుకగా మారుతుంది. మారింది కూడా, ఎన్నటికీ ప్రపంచ వేడుకగా నిలిచిపోతుంది. యేసుక్రీస్తు జననం చుట్టూ ఉన్న చారిత్రక వివరాలు, బైబిల్ ఖాతాలు, చారిత్రక విశ్లేషణ మరియు అనుభవం ఉన్న చర్చి ఫాదర్స్ వివరణల సమ్మేళనం. అందుబాటులో ఉన్న సాక్ష్యాల ఆధారంగా తెలిసినవి లేదా విశ్వసించేవి మీకు వివరిస్తాను. బైబిల్ ప్రకారం యేసు జననం గురించి సమాచారం యొక్క ప్రాథమిక మూలం కొత్త నిబంధనలోని మత్తయి మరియు లూకా సువార్తల నుండి వెలువడింది. మత్తయి అనగా హేరోదు రాజు పాలనలో బెత్లెహేములో యేసు జననం గురించి వివరిస్తుంది. ఇది మాగి అనగా జ్ఞానులు అని అర్థం. బెత్లెహం నక్షత్రం మరియు ఈజిప్టుకు పవిత్ర కుటుంబం యొక్క సందర్శనను హైలైట్ చేస్తుంది. ల్యూక్ లేదా లూకా అనగా సీజర్, అగస్టస్, మేరీ మరియు జోసెఫ్లు బెత్లెహెం కు వెళ్లడం మరియు యేసును తొట్టిలో ఉంచిన రోమన్ జనాభా గణనను ప్రస్తావిస్తూ మరింత వివరణాత్మక కథనాన్ని నొక్కి చెప్తారు. చారిత్రక సందర్భం. సమయకాలం. చాలా మంది క్రీస్తు పెద్దలు యేసు 6వ సాధారణ యుగానికి ముందు మరియు
4వ సాధారణ యుగానికి మధ్య జన్మించారని అంచనా వేస్తున్నారు. మాథ్యూ ప్రకారం యేసు పుట్టిన సమయంలో పరిపాలించిన రాజు హెరోదు ది గ్రేట్ మరణం ఆధారంగా చెప్పుకొనబడుతుంది. స్థలం జుడాలోని బెత్లెహేంను యేసు జన్మస్థలంగా సువార్తలు అంగీకరిస్తాయి. బెత్లెహేం రాజు డేవిడ్ తో సింబాలిక్ సంబంధాలు కలిగి ఉన్న ఒక చిన్న పట్టణం. అతని నుండి యేసు వంశం కనుగొనబడింది. రోమన్ ప్రభావం. యేసు రోమన్ సామ్రాజ్యం యొక్క పాలనలో అగస్టస్ చక్రవర్తి ఆధ్వర్యంలో రాజకీయ అశాంతి మరియు మెస్సియా గురించి యూదుల అంచనాలతో గుర్తించబడిన ప్రాంతంలో జన్మించారు. చర్చలో కీలకమైన చారిత్రక అంశాలు ఏమిటంటే క్విరినియస్ గణన. లూకా యేసు పుట్టిన సమయంలో రోమన్ జనాభా గణనను పేర్కొన్నాడు. చారిత్రాత్మకంగా క్విరినియస్ 6వ సాధారణ యుగంలో హెరోడ్ మరణం కంటే చాలా ఆలస్యంగా జనాభా గణనను నిర్వహించాడు. ఇది కాలక్రమానుసారమైన పజిల్ ను సృష్టించింది. స్టార్ ఆఫ్ బెత్లెహేం. మాథ్యూ సువార్తలో వివరించిన నక్షత్రం అక్షరార్థ ఖగోళ సంఘటనగా కాకుండా తోకచుక్క గ్రహ సంయోగం లేదా సంకేత సూచనగా ఊహించబడింది. వర్జిన్ బర్త్. క్రైస్తవ వేదాంతానికి కేంద్రం జీసస్ కన్య జననం అనగా మేరీ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చింది అనేది విశ్వాసానికి సంబంధించినది మరియు చారిత్రక సాక్ష్యం. క్రీస్తు పెద్దల అధ్యయనం. చరిత్రకారులు సాధారణంగా అంగీకరిస్తున్నవి నజరేతుకు చెందిన యేసు ఒక చారిత్రక వ్యక్తి. యూదు మరియు రోమన్ మూలాల నుండి వచ్చిన సాక్ష్యం. ఉదాహరణకి జోసెఫస్ మరియు టాసిటస్ రచనల ప్రకారం యేసు జననానికి రుజువులు ఇస్తున్నవి. యేసుక్రీస్తు జననం మతపరమైన సంప్రదాయంలో పాతుకుపోయింది మరియు యేసు ఉనికిని సమర్థించే చారిత్రక ఆధారాలు ఉన్నప్పటికీ అతని పుట్టుకకు సంబంధించిన నిర్దిష్ట వివరాలు విశ్వాసం ఆధారిత నమ్మకాలు మరియు చారిత్రక వివరణల సమ్మేళనం. ప్రపంచ క్రిస్టియన్ మతానికి ఆరాధ్య దైవంగా యేసుక్రీస్తు ఉద్భవించారు. క్రైస్తవ వేదాంత శాస్త్రంలో యేసుక్రీస్తు మరణం ఒక ప్రధాన సంఘటన మరియు ఇది చారిత్రక మరియు మతపరమైన కారణాల వల్ల ముఖ్యమైనది. క్రైస్తవ సంప్రదాయం మరియు చారిత్రక విశ్లేషణ ప్రకారం రోమన్ పాలనలో యేసుని చిత్రహింసలు పెట్టి సిలువుకి కట్టి యేసు ప్రభువు మరణానికి కారణమైంది. కానీ దైవానికి ఎప్పటికీ మరణం ఉండదు. అందుచేతనే ఇప్పటికీ ఎప్పటికీ యేసు ప్రభువు ప్రపంచ వ్యాప్తముగా పూజించబడుతుంటారు. ఎందుకు యేసుక్రీస్తు చిత్రహింస పెట్టారు? మతపరమైన కారణాలు అనగా క్రైస్తవ దృక్పథం. పాపానికి ప్రాయశ్చిత్తం. క్రైస్తవులు యేసు మరణాన్ని మానవాళి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి చేసిన త్యాగం అని నమ్ముతారు. ఇది విముక్తి కోసం దేవుని ప్రణాళికను నెరవేర్చింది. మానవులను దేవునితో సమాధానపరుస్తుంది. మెస్సియానిక్ మిషన్. ప్రేమ, క్షమాపణ మరియు దేవుని రాజ్యం గురించి యేసు బోధనలు మతపరమైన అధికారాలను మరియు సామాజిక నిబంధనలను సవాలు చేశాయి. క్రైస్తవులు యేసు ప్రభువు మరణాన్ని మోక్షాన్ని తీసుకురావాలనే యేసు ప్రభువు మిషన్ లో భాగంగా చూస్తారు. ప్రవచనాలు నెరవేరాయి అనగా క్రైస్తవ వేదాంత శాస్త్రం ప్రకారం జీసస్ సిలువ వేయడం బాధాకరమైన మెస్సియా గురించి పాత నిబంధన ప్రవచనాలను నెరవేర్చింది. ఉదాహరణ యెషయా 53. చారిత్రక మరియు రాజకీయ సందర్భం. యూదు అధికారులతో వైరుధ్యం. యేసు బోధనలు ఆయన కాలంలోని పరిసయ్యులు మరియు సద్దుకయ్యులు వంటి మత నాయకులను తరచుగా సవాలు చేసేవి. యేసు ప్రభువు మందిరంలో అవినీతిని విమర్శించాడు మరియు నాయకులు దైవదూషణగా చూస్తున్నారని అధికారాన్ని పేర్కొన్నారు. యూదు నాయకులు ఆయనను యూదుల రాజుగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఇది వారి అధికారానికి మరియు మత సంప్రదాయాలకు ముప్పుగా భావించారు. రోమన్ ప్రమేయం. జుడియా రోమన్ పాలనలో ఉంది మరియు రోమన్లు ఈ ప్రాంతంలో శాంతిని కాపాడుకోవడంలో జాగ్రత్తగా ఉన్నారు. జీసస్ కు పెరుగుతున్న గౌరవం, నమ్మకం మరియు జెరూసలేంలోకి రాజుగా అనగా పామ్ సండే గా రాజకీయ ముప్పుగా భావించి ఉండవచ్చు. రోమన్ గవర్నర్ పొంటియస్ పిలేట్ యేసుకు మరణశిక్ష విధించాడు. పిలాతు వ్యక్తిగతంగా ఆయన తిరుగుబాటుకు పాల్పడినట్లు గుర్తించినప్పటికీ యేసు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని భావించవచ్చు. యేసు మరణానికి దారి తీసిన ముఖ్య సంఘటనలు. ది లాస్ట్ సప్పర్. యేసు తన ద్రోహం మరియు మరణాన్ని అంచనా వేస్తూ తన శిష్యులతో చివరి భోజనం చేశాడు. గెత్సెమనేలో అరెస్టు. గెత్సెమనే తోట
తోటలో ప్రార్థన చేసిన తర్వాత యేసును జుడాసు ఇస్కారియోట్ మోసం చేసి అరెస్టు చేశాడు. ట్రయల్. జీసస్ ను యూదు సన్హెడ్రిన్ అనగా మత మండలి విచారించింది మరియు దైవ దోషణ ఆరోపించింది. యూదు అధికారులకు ఉరి తీసే అధికారం లేకపోవడంతో శిక్ష విధించేందుకు రోమన్లకు అప్పగించబడ్డాడు. సిలువ వేయడం. నేరస్తులు మరియు తిరుగుబాటుదారులకు సిలువ వేయడం అనేది రోమన్ శిక్ష. యేసు ఎగతాళి చేయబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు మరియు సిలువ చేయబడిన యేసు ప్రభువుని గోల్గోతాకు తీసుకు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ యేసు ప్రభువుని సిలువ వేయబడ్డాడు. యేసు ప్రభువు మరణానికి తక్షణ కారణాలు. యూదు నాయకుల ఆరోపణలు. దేవుని కుమారుడని చెప్పుకున్నందుకు వారు ఆయనను దూషించారని ఆరోపించారు. వారు సీజర్ను వ్యతిరేకించారని మరియు రాజుగా ఉండాలని కోరుతూ అతనిని రాజకీయ ముప్పుగా చిత్రీకరించారు. రోమన్ రాజకీయ వ్యూహం. యేసుకు వ్యతిరేకంగా ఎటువంటి దృఢమైన సాక్ష్యాలు లభించినప్పటికీ అశాంతిని నివారించడానికి పిలాతు చివరికి సిలువ వేయడాన్ని ఆమోదించాడు. యేసు మరణం యొక్క మతపరమైన అర్థం ఏమిటంటే, క్రైస్తవ వేదాంత శాస్త్రం ప్రకారం త్యాగం అనగా మానవాళి పాపాలకు మరణాన్ని త్యాగంగా యేసు ఇష్టపూర్వకంగా అంగీకరించాడని క్రైస్తవులు నమ్ముతారు. పునరుత్థాన ఆశ. యేసు మరణం యేసు పునరుత్థానం నుండి విడదీయరానిది. ఇది క్రైస్తవులు పాపం మరియు మరణంపై అంతిమ విజయంగా చూస్తారు. సారాంశంలోకి వస్తే యేసు సిలువ వేయబడ్డాడు ఎందుకంటే అతని బోధనలు మరియు చర్యలు మతపరమైన అధికారాలను మరియు యేసు కాలపు రాజకీయ క్రమాన్ని సవాలు చేశాయి. యేసు మరణం రాజకీయ మరియు మతపరమైన వివాదాల ఫలితంగా కనిపించినప్పటికీ క్రైస్తవులు ఇది మానవత్వం కోసం దేవుని ప్రణాళికకు ప్రధానమైన ప్రేమ మరియు విముక్తి యొక్క దైవిక చర్య అని నమ్ముతారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. కానీ క్రిస్మస్ పండుగను పాటించే విధానం సాంస్కృతిక, మత మరియు ప్రాంతీయ సాంప్రదాయాల ఆధారంగా మారుతూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకునే విధానం ఎలా ఉంటుంది అంటే, ఈ దేశాలు క్రిస్మస్ ను ప్రధాన మతపరమైన మరియు ప్రభుత్వ సెలవు దినంగా జరుపుకుంటాయి. ఆ దేశాలు ఏవేవి అనగా ఉత్తర అమెరికా, యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో, యూరోప్, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, పోలాండ్, స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, గ్రీస్ మరియు దక్షిణ అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ, కొలంబియా, పెరు, వెనిజులా మరియు ఇతరులు. ఓషియానియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ మరియు ఇతర పసిఫిక్ ద్వీప దేశాలు. మైనారిటీ క్రైస్తవ జనాభా ఉన్న దేశాలు. ఈ దేశాలలో క్రైస్తవులు మైనారిటీగా ఉన్నప్పటికీ ప్రపంచ ప్రాముఖ్యత కారణంగా క్రిస్మస్ పబ్లిక్ సెలవు దినంగా గుర్తించబడింది. అవి ఏ దేశాలు అనగా ఆసియా, భారతదేశం, జపాన్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్ అనగా ప్రధాన క్రైస్తవ జనాభా ఉండే ప్రాంతాలు, ఇండోనేషియా మరియు మలేషియా, మిడిల్ ఈస్ట్, లెబనాన్, జోర్డాన్, ఈజిప్ట్, సిరియా, ఇరాక్. ముఖ్యంగా క్రైస్తవ సమాజాలలో ఆఫ్రికా, నైజీరియా, ఇథియోపియా, దక్షిణాఫ్రికా, కెన్యా, ఘనా. లౌకిక లేదా సాంస్కృతిక వేడుకలు. అనేక క్రైస్తవేతర మెజారిటీ దేశాలలో క్రిస్మస్ మతపరమైన పండుగగా కాకుండా సాంస్కృతిక పండుగగా జరుపుకుంటారు. చైనా పట్టణ ప్రాంతాల్లో అలంకరణలు, షాపింగ్ మరియు శాంతా క్లాజులపై దృష్టి సాగించారు. జపాన్ క్రిస్మస్ బహుమతి ఇవ్వడం, ప్రకాశవంతమైన అలంకరణలు మరియు క్రిస్మస్ కేక్ తినడం వంటి సంప్రదాయాలతో లౌకిక సెలవు దినంగా జరుపుకుంటారు. టర్కీ విస్తృతంగా జరుపుకోనప్పటికీ కొన్ని సంఘాలు క్రిస్మస్ ని లౌకిక లేదా సాంస్కృతిక రూపాల్లో పాటిస్తారు. థాయిలాండ్ లైట్లు మరియు పార్టీలతో పండుగ సీజర్ గా జరుపుకుంటారు. పరిమితి లేదా వేడుకలు లేని దేశాలు. కఠినమైన మతపరమైన చట్టాలు లేదా క్రైస్తవేతర మెజారిటీ జనాభా ఉన్న కొన్ని దేశాలు క్రిస్మస్ వేడుకలను పరిమితం చేస్తాయి లేదా నిషేధించబడతాయి. సౌదీ అరేబియా బహిరంగ వేడుకలు పరిమితం చేయబడ్డాయి, కానీ ప్రవాసుల ప్రైవేట్ ఆచారాలు జరుగుతాయి. ఉత్తర కొరియా మతంపై ప్రభుత్వ ఆంక్షల కారణంగా క్రిస్మస్ ఎక్కువగా నిషేధించబడింది. ఆఫ్ఘనిస్తాన్ మరియు సోమాలియా మత స్వేచ్ఛ పరిమితం మరియు క్రిస్మస్ విస్తృతంగా పాటించబడదు. ప్రపంచంపై క్రిస్మస్ ప్రభావం. క్రిస్మస్ సెలవు దినం కానటువంటి దేశాల్లో కూడా క్రిస్మస్ సంప్రదాయాల ప్రపంచ ప్రభావం. శాంతా క్లాజు, క్రిస్మస్ చెట్లు మరియు బహుమతుల మార్పిడి వంటివి పట్టణ ప్రాంతాల్లో దీనిని సాంస్కృతిక వేడుకగా మార్చారు. ప్రపంచ వ్యాప్త సాధారణ సంప్రదాయాలు. మతపరమైన ఆచారాలు, అర్ధరాత్రి చర్చి సేవలు మరియు జనన నాటకాలు. లౌకిక సంప్రదాయాలు. శాంతా క్లాజ్
బహుమతి ఇవ్వడం, క్రిస్మస్ చెట్లు, లైట్లు మరియు పండుగ భోజనం. ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలో క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. లోతైన మతపరమైన ఆచారాల నుండి లౌకిక సాంస్కృతిక ఉత్సవాల వరకు వైవిధ్యాలు ఉంటాయి. అనేక దేశాలలో క్రిస్మస్ ప్రభుత్వ సెలవు దినం. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార ఆర్థిక వ్యవస్థపై క్రిస్మస్ పండుగ గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే క్రిస్మస్ పండుగ వినియోగదారుల వ్యయం యొక్క అతిపెద్ద డ్రైవర్లో ఒకటి. సెలవు కాలం తరచుగా విక్రయాలు, ప్రయాణం మరియు ఆతిథ్య రంగాలను పెంచుతుంది. క్రిస్మస్ పండుగ అనేక పరిశ్రమలోని వ్యాపారాలకు క్లిష్టమైన కాలంగా మారుతుంది. ఆర్థిక వ్యవస్థను క్రిస్మస్ పండుగ ఎలా ప్రభావితం చేస్తుందో మీరే చూడండి. రిటైల్ రంగం పెరిగిన వినియోగదారుల వ్యయం. క్రిస్మస్ షాపింగ్ లో బహుమతులు, అలంకరణలు, దుస్తులు మరియు ఆహారం కొనుగోలు చేస్తుంటారు. బ్లాక్ ఫ్రైడే, సైబర్ సోమవారం మరియు క్రిస్మస్ ఈవ్ సేల్స్ వంటి ప్రమోషన్లతో ఈ కాలంలో రిటైలర్లు తరచుగా తమ అత్యధిక విక్రయాలను అనుభవిస్తారు. ఆన్లైన్ షాపింగ్ వృద్ధి. వినియోగదారుల ఆన్లైన్ లో బహుమతులు మరియు అలంకరణలు కొనుగోలు చేయడంతో ఈ కామర్స్ భారీ వృద్ధిని చవిచూస్తుంది. ఈ కామర్స్ కంపెనీలు అధిక లాభాలు గడిస్తాయి మరియు స్థానిక ఆన్లైన్ స్టోర్ల వంటి ప్లాట్ఫామ్లు కీలక పాత్ర పోషిస్తాయి. సీజనల్ ఉద్యోగాలు. పెరిగిన డిమాండ్ ను నిర్వహించడానికి రిటైలర్లు మరియు డెలివరీ సేవలు తాత్కాలిక కార్మికులను నియమించుకుంటాయి. హాస్పిటాలిటీ పరిశ్రమ, ట్రావెల్ అండ్ టూరిజం. చాలా మంది వ్యక్తులు కుటుంబాన్ని సందర్శించడానికి లేదా సెలవులకు కుటుంబ సభ్యులు ఒక చోట నుండి మరొక చోటకి ప్రయాణం చేయడం వల్ల, హోటల్స్ లో ఉండడం వల్ల, పార్టీలు జరుపుకోవడం వల్ల భారీ లాభాలను ఈ రంగంలోని వారు సంపాదించుకోవడానికి క్రిస్మస్ పండుగ దోహదపడుతుంది. అనగా విమానయాన సంస్థలు, హోటళ్లు మరియు రవాణా సేవలను పెంచడానికి దోహదపడుతుంది. డైనింగ్ మరియు క్యాటరింగ్. రెస్టారెంట్లు, క్యాటరర్లు మరియు బార్లు క్రిస్మస్ పార్టీలు మరియు పండుగ భోజనాల కోసం పెరిగిన ఆదరణను ఆనందముగా చవిచూస్తారు. సెలవు గమ్యస్థానాలు. రిసార్ట్లు, స్కీ లాడ్జులు మరియు ఉష్ణ మండల గమ్యస్థానాలు బుకింగ్లలో స్పైక్లను చూస్తాయి. వినోదం మరియు మీడియా. సినిమాలు మరియు టీవీ. అనగా క్రిస్మస్ నేపథ్య సినిమాలు మరియు ప్రదర్శనలు థియేటర్లు మరియు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లకు ఆదాయాన్ని అందిస్తాయి. ఐకానిక్ క్రిస్మస్ సినిమాలు తరచుగా మళ్లీ విడుదల చేస్తారు. సంగీతం మరియు ఈవెంట్లు. క్రిస్మస్ కచేరీలు, కరోలింగ్ ఈవెంట్లు మరియు నేపథ్య సంగీతం ప్లెజాబితాలు ఆదాయాన్ని అందిస్తాయి. థీమ్ పార్కులు మరియు ఆకర్షణలు. క్రిస్మస్ ఈవెంట్లతో కూడిన పార్కులు అనగా డిస్నీ ల్యాండ్ వంటివి ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షిస్తాయి. వస్తు తయారీ రంగం. ఉత్పత్తి పెరుగుదల. తయారీదారులు బొమ్మలు, ఎలక్ట్రానిక్స్, దుస్తులు మరియు సెలవు వస్తువుల కోసం ఉత్పత్తిని పెంచుతారు. వస్తువుల సరఫరాపై ప్రభావం మరియు వస్తువు ధర పెంపు. పెరిగిన డిమాండ్ ప్రపంచ సరఫరా పద్ధతులను దెబ్బతీస్తుంది. డెలివరీ సమయాలు మరియు ఖర్చులను ప్రభావితం చేస్తుంది. ఆర్థిక సేవలు. క్రెడిట్ కార్డు వినియోగం. వినియోగదారులు లావాదేవీల రుసుము మరియు వడ్డీ ద్వారా బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలను పెంచడం, క్రెడిట్ కార్డులపై ఎక్కువగా ఆధారపడతారు. లే అవే మరియు ఇన్స్టాల్మెంట్ ప్లాన్లు. రిటైలర్లు వాయిదాల చెల్లింపు ఎంపికలను అందిస్తారు. వినియోగదారులకు ప్రాప్యతను పెంచుతారు. చారిటీ మరియు లాభాపేక్ష లేని రంగం. దాతృత్వ విరాళం. క్రిస్మస్ స్వచ్ఛంద విరాళాలను అందిస్తుంది. లాభాపేక్ష లేని మరియు కమ్యూనిటీ సంస్థలకు ఉపయోగకరంగా ప్రయోజనం చేకూరుస్తుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత. అనేక వ్యాపారాలు క్రిస్మస్ సందర్భంగా సామాజిక కారణాలకు మద్దతుగా ప్రచారాలను నిర్వహిస్తాయి. ప్రకటనలు మరియు మార్కెటింగ్. సెలవు ప్రచారాలు. వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి కంపెనీలు క్రిస్మస్ నేపథ్య మార్కెటింగ్ లో భారీగా పెట్టుబడి పెడతాయి. ఐకానిక్ ప్రకటనలు సెలవు సంస్కృతిలో భాగం. అనగా ఉదాహరణకి కూల్ డ్రింక్స్, స్వీట్స్, దుస్తులు, చాక్లెట్ కంపెనీలు మరియు పైన చెప్పబడిన కొన్ని రంగాలు సెలవు సంస్కృతిలో భాగం. ప్రమోషనల్ డిస్కౌంట్లు, బండిల్డ్ ఆఫర్లు మరియు ఫ్లాష్ సేల్స్ వంటి విక్రయ వ్యూహాలు వినియోగదారుల వ్యయాన్ని పెంచుతాయి. ఆర్థిక డేటా. యునైటెడ్ స్టేట్స్ లో క్రిస్మస్ పండుగ సందర్భంగా మొత్తం వార్షిక రిటైల్ అమ్మకాలలో కేవలం క్రిస్మస్ పండుగ నాడు మోర్ దాన్ 19% గ్రోత్ వరకు ఉంటుందని అంచనా. యూరప్ లో క్రిస్మస్ మార్కెట్లు స్థానిక ఆర్థిక వ్యవస్థలకు, పర్యాటకాన్ని ఆకర్షించడానికి మరియు చిన్న వ్యాపారాలను పెంచడానికి గణనీయంగా దోహదం చేస్తాయి. ఆసియాలో జపాన్ మరియు దక్షిణ కొరియా వంటి ప్రాంతాలు అమ్మకాలను పెంచడానికి క్రిస్మస్ యొక్క సాంస్కృతిక అనుసరణలను ఉపయోగించుకుంటారు. ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు. వస్తు సరఫరా సమస్యలు, పెరిగిన డిమాండ్ కొరత మరియు జాప్యాలకు దారితీస్తుంది. అప్పు పేరుకుపోవడం అనగా
వినియోగదారులు అధికంగా ఖర్చు చేయవచ్చు కనుక ఇది సెలవు తర్వాత ఆర్థిక ఒత్తిడికి కూడా దారి తీస్తుందని అనుభవజ్ఞులు అంటుంటారు. సుస్థిరత ఆందోళనలు. క్రిస్మస్ సమయంలో అధిక వినియోగం వ్యర్థాలు మరియు పర్యావరణ ప్రభావం గురించి ఆందోళనలను పెంచుతుంది. క్రిస్మస్ సీజన్ రిటైల్ ప్రయాణం, ఆతిథ్యం, వినోదం మరియు ఇతర రంగాలను నడపడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ఉత్తేజపరుస్తుంది. క్రిస్మస్ వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి అవకాశాలను అందజేస్తున్నప్పటికీ వినియోగదారులకు మరియు వ్యాపారాలకు లాజిస్టిక్స్, స్థిరత్వం మరియు ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన సవాళ్లను కూడా క్రిస్మస్ పండుగ అందిస్తుంది. హ్యాపీగా క్రిస్మస్ పండుగ కుటుంబ సభ్యులతో తక్కువ ఖర్చుతో వాతావరణం ఇబ్బందికి గురి కాకుండా సంతోషముగా జరుపుకోండి. ఓకే ఫ్రెండ్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా ఛానల్ వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.